నగరంలోని శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం సత్సంగం ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర్ల స్వామివారి కళ్యాణం నిర్వహించారు. నెల రోజుల పాటు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేసిన అనంతరం కళ్యాణం జరిపించారు. 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్య అందిస్తారు. అనంతపురం నగరంలోని శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం సత్సంగం ఆధ్వర్యంలో దాదాపుగా ఈ మార్గశిర మాసం అంతా కూడా విష్ణు సహస్రనామాల్ని పారాయణం చేస్తారు. అదేవిధంగా ఒకరోజు అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఈ కళ్యాణం గురించి ఇంకొద్దిగా సమాచారం అనేది సభ్యులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం దాదాపుగా ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు, ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు? ప్రతి సంవత్సరము కూడా ఈ మార్గశిర మాసం మొదలైతానే మొదటి రోజు నుంచే శ్రీ విష్ణు సహస్రనామ సత్సంగం వారు ప్రతిరోజు ఒకరిండ్లలో కానీ ఎవరింట్లో లేనప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానీ విష్ణు సహస్రనామం ఆపకుండా ప్రతిరోజు కూడా ఒక పర్యాయం చెప్పడం జరుగుతూ ఉంది. ఆ మార్గశీర్ష మాసం అయిపోయిన తర్వాత చిట్ట చివరిన ప్రతి సంవత్సరము కూడా యథావిధిగా శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క కళ్యాణము కన్నుల పండుగగా ముచ్చటగా ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ నిన్నటి రోజు చిట్ట చివరిగా విష్ణు సహస్రనామ పారాయణం ఈ నెలలో మార్గశిర మాసం కంప్లీట్ చేశాం. అంటే మార్గశిర మాసం అయిపోయినా కూడా కొద్దిగా ఎక్స్టెండ్ చేశాం కొద్ది రోజులు భక్తుల కోరిక మేరకు. మరి ఈరోజు కళ్యాణోత్సవం కన్నుల పండుగగా ముచ్చటగా ఇక్కడ ఈ దేవాలయ ప్రాంగణంలో మా విష్ణు సహస్రనామ సత్సంగం వారు నిర్వహిస్తున్నాం. సార్ మీరు చెప్పండి, ఈ కార్యక్రమం వచ్చేసి దాదాపు 15 సంవత్సరాలుగా నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా దీన్ని పెంచే ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ సత్సంగం అనేది గత 30 సంవత్సరాల నుంచి మేము విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నాము. ఈ వెంకటేశ్వర స్వామి గుడి ఆధారంగా మేము విష్ణు సహస్రనామ పారాయణం ప్రతిరోజు చేస్తున్నాము. నిత్య పారాయణం ఉంటుంది గుళ్ళో 6 గంటలకు ప్రతిరోజు. తర్వాత మా విష్ణు సహస్రనామ సత్సంగ సభ్యులందరూ కలిసి మార్గశిర మాసంలో, ముఖ్యంగా మార్గశిర మాసంలో ప్రతి ఇంట ఈ విష్ణు సహస్రనామ పారాయణం చేస్తాము. దాని ముగింపుగానే ఈరోజు మనం ఈ కళ్యాణం జరుపుకుంటున్నాము. శ్రీ వెంకటేశ్వర స్వామి తిరు కళ్యాణాన్ని ఈరోజు అత్యంత వైభవంగా జరుపుకొని అందరి భక్తుల సమక్షంలో మనం విజయవంతంగా నెరవేర్చుకుంటాము. ఈ కార్యక్రమం, ఈ కళ్యాణ కార్యక్రమం గత 20 సంవత్సరాలుగా చేస్తున్నాము. మన విష్ణు సహస్రనామ పారాయణము స్టార్ట్ చేసి మేము 30 సంవత్సరాల వరకు అయింది. ఓం నమో వెంకటేశాయ. ఇది మీరు చెప్తున్నది ఏదైతే విష్ణు సహస్రనామ పారాయణం అనేది ప్రతి ఇంట కూడా నిర్వహిస్తారో ఒక నెల రోజుల పాటు. అదేవిధంగా ఒకరోజు అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణాన్ని అనంతపురం నగరంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం RF రోడ్లో కొలువై ఉంది, అక్కడ నిర్వహిస్తారు. ఈరోజు మనం చూసామంటే దాదాపుగా వందలాది భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. నృత్యాలు, తర్వాత పాటలు పాడుతూ స్వామివారికి నీరాజనాలు అర్పిస్తున్నారు. ఇక్కడ కూడా అర్చకులు చూసామంటే అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహిస్తున్నారు. ఇదే కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయని నిర్వాహకులు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంధ్రప్రదేశ్ RK సూర్య, News 360, అనంతపురం.